వ్యవసాయాన్ని లాభదాయకంగా చేసి రైతు కుటుంబాలను ఆదుకున్న దిశగా నిరంతరం రైతులను ఆదుకుంటున్న ప్రియతమ నాయకుడు మన ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు గారు అధ్యక్ష. రైతు బాంధవుడిగా ఒకవైపు పెట్టుబడి సహాయం అన్నదాత సుఖీభవ ఇస్తూ, మరోవైపు పంట కొనుగోలు చేస్తూ, ఇంకోవైపు సాగునీటి వసతి కల్పిస్తూ రైతులకు అండగా నిలిచి రైతే రాజు అన్న నానుడిని నిజం చేస్తున్న మహానుభావుడు ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు గారు అధ్యక్ష. గత జగన్మోహన్ రెడ్డి హయాంలో రైతులకు బీమా కూడా దూరమైంది అధ్యక్ష. సంవత్సరాల పాటు బీమా ప్రీమియం కూడా ఎగ్గొట్టేశారు అధ్యక్ష. కోట్ల రూపాయలు క్లెయిమ్లు పెండింగ్ లో చేశారు. కానీ కూటమి ప్రభుత్వం మళ్లీ వచ్చిన తరువాత ఉచిత బీమాను పునరుద్ధరించాము, రైతు భరోసా కల్పించాము, కౌలు రైతుల సంక్షేమాన్ని ప్రాధాన్యత ఇస్తూ వారి జీవితాలను ఆర్థికంగా బలోపేతం చేసే దిశగా పంట రుణాలు మంజూరు చేసి మన కూటమి ప్రభుత్వం అధ్యక్ష. 2019-24 మధ్య జగన్మోహన్ రెడ్డి పరిపాలనలో రైతు ఆత్మహత్యల్లో ఏపీ దేశంలోనే 3వ స్థానంలో, కౌలు రైతుల ఆత్మహత్య 2వ స్థానంలో ఉంది అధ్యక్ష. ముఖ్యంగా అనంతపురం జిల్లా రైతులకు రత్నం లాంటి డ్రిప్ ఇరిగేషన్ పథకాన్ని జగన్మోహన్ రెడ్డి గారు పూర్తిగా కాపేశారు అధ్యక్ష. కానీ కూటమి ప్రభుత్వం ఏర్పడిన తర్వాత ఆ పథకాన్ని పునరుద్ధరించి ఎస్సీ ఎస్టీలకు 100% సబ్సిడీ ఇస్తూ, ఇతర రైతులకు 50-90% సబ్సిడీలతో సేద్య పరికరాలను అందిస్తున్నాం అధ్యక్ష. మైక్రో ఇరిగేషన్ ద్వారా హార్టికల్చర్ ని ప్రోత్సహించి హంద్రీ నివా ప్రాజెక్ట్ ద్వారా చెరువులను నింపి అలనాటి శ్రీ కృష్ణదేవరాయల వారి వైభవాన్ని కళ్లకు కట్టినట్టుగా రాయలసీమను రతనాల సీమగా ఈ రోజు మారుస్తున్నాం అధ్యక్ష.